చల్లపల్లిలో ఒక మేస్త్రి గారు, ఒక ఆయన ఉండేవారు, తాపీ మేస్త్రి గారు. ఆయన 2022లో క్రియాశీలక, దానికి ముందు ఎప్పుడు 21లో ఎప్పుడు చేయించుకున్నారు. ఆ ఇంట్లో కూడా తెలియదు అతను క్రియాశీల మెంబర్ అనేది, జనసేన సింపథైజర్గానే అతను తెలుసు. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇతను క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్నారని. చాలా 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 పేద కుటుంబం. సరే, దురదృష్టం కొద్దిగా ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని. సో ఆ రోజు ఆ కుటుంబాన్ని, ఆ చనిపోయిన వ్యక్తి తన కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. మాకు తెలియదండి, మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లాగాని అని. వాళ్ళు ఆ 5 లక్షలు అంటే అత్యంత పేద కుటుంబం, 2 ఆడపిల్లలు, ఎలాగా లైఫ్ ఉంటుంది, ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు, బ్రెడ్ విన్నరు, వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలని పాపం ఆ తల్లి లేకపోతే హూఎవర్ కన్సర్న్ విత్ ద ఫ్యామిలీ అప్పుడు ఒక ఆపన్న హస్తంలాగా ఇది వాళ్ళ ఇంటికి చేరింది ఈ డబ్బు. సో అదే చెప్తున్నా, చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎంతో అండగా, ఆర్థికంగా అండగా నిలబడుతుంది. అలాగే